హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ షేబా. ఈరోజు వీడియోలో చాలా రుచిగా ఉండే మంచి టిఫిన్ అనమాట. ఎప్పుడు చేయని వారు ఉంటే చేయండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. చేయటం కూడా చాలా సులువు, చాలా టేస్టీగా ఉంటుంది. క్యారేజ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు. రోజు ఇడ్లీ దోశ తినటం బోర్ అనిపించినప్పుడు ఇలా చేసుకోండి. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్లు పచ్చెనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పు వేసుకుని సరిపోద్దండి. మీరు క్వాంటిటీని బట్టి పెంచుకోవచ్చు. ఇవి ఎక్కువ వేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి బాగా కడిగేసుకుందాము. కడిగేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసుకుందామండి. మంచినీళ్ళు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే నానిపోద్ది అనమాట. పక్కన పెట్టేసుకోవటం. ఇంకా దీన్ని స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుందాము. ఒక కొలత పెట్టుకోండి. ఒక గిన్నె నీళ్ళు పోసాను చిన్న గిన్నెతో. దానిలో కొంచెం ఉప్పు, కొంచెం నూనె పోసుకుని ఇది మసిలిన తర్వాత బియ్యం పిండి అండి. అదే కప్పుతో బియ్యం పిండి కొంచెం కొంచెం వేసుకుంటా కలిపేసుకోవటమే. కొంచెం కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఉండలు అనిపించినా ఏం ఇబ్బంది ఏం కాదు. మనం దాని తర్వాత మళ్ళీ చేత్తో కలిపేసుకుంటాం కాబట్టి మెత్తగా అయిపోయింది. ఒకసారి బాగా తిప్పేసుకున్నాం అనుకోండి. ఒక గిన్నె కొలతకి సరిపోద్ది అనమాట. ఒక గిన్నె నీళ్ళు, ఒక గిన్నె పిండి తిప్పేసుకుని ఇంకా స్టవ్ ఆపేసుకుందాము. మూత పెట్టుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇంకా మూత పెట్టుకున్నాం అనుకోండి, ఆవిరికి అది బాగా ఉడికిపోయిద్ది. చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఇదంతా కూడా బాగా కలిపేసుకున్నాం అనుకోండి, మనం వేసిన నీళ్లు కరెక్ట్గా సరిపోయిద్ది. పిసికేయాలి. చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని బాగా అదిమేసుకున్నాం అనుకోండి, మెత్తగా అయిపోద్ది అనమాట. వీటిని చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలి. మనం వీటిని ఆవిరికి ఉడకబెడతాం. మీకు ఎంత సైజు కావాలో అంత సైజు బాల్స్ తీసుకుని పిండి తీసుకుని ఒకసారి అరచేతికి నూనె రాసుకున్నాం అనుకోండి, ఇలా అయిద్ది అన్నమాట. మొత్తం ఇలా చేసుకోవాలి. నేను అరిటాకులో తీసుకున్నాను చూడండి. అరిటాకు ఉంటే తీసుకుని, లేకపోతే జల్లెడ గిన్నె తీసుకుని స్టవ్ మీద నీళ్ళు పెట్టాను. గిన్నెలో ఆవిరికి ఉడకబెట్టుకోవాలన్నమాట. దీన్ని ఒక 10 నిమిషాలు, పావు గంట పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఉడికిపోతాయి. ఇవన్నీ ఇలా విడివిడిగా వేసుకోండి, అత్తుకోకుండా ఉంటాయి అన్నమాట. అది ఉడికేలోపు చూడండి నానిపోయింది పప్పు. ఈ నీళ్ళు ఒకసారి ఉంచేసుకుని మిక్స్ జార్లో తీసుకుని ఇది కచ్చా పచ్చాగా వేసుకోవాలి. నీళ్ళు అసలు ఏం పోయొద్దు, నీళ్ళు మొత్తం వంచేసేయండి. అదే జార్లోకి పావు కప్పు పచ్చి కొబ్బరి వేసాను చూడండి. వెనకాల బ్లాక్ తీసేసి కారాన్ని బట్టి వేసుకోండి. ఒక పచ్చిమిరపకాయ వేసాను నేనైతే. చిన్న అల్లం ముక్కలు వేసాను 2. మనం ఇంకా కారం వేయం, పచ్చిమిరపకాయలే కారం అనమాట. మీకు కారం కావాలంటే ఇంకో 2 వేసుకోండి. ఇలాగ బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా చేయొద్దు, ఇలా బరగ్గా ఉండాలన్నమాట. తింటున్నప్పుడు తగులుతుంటే బాగుంటుంది. సరే, ఇవి ఈలోపు పావు గంట అయిన తర్వాత ఉడికిపోయినాయి బాగా. ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం. అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టని చూడండి. దానిలోకి 2 స్పూన్లు నూనె పోసి తాలింపులన్నీ వేసుకోండి. వేసుకుని ఇవన్నీ కొంచెం చక్కగా ఎర్రగా ఎగిన తర్వాత కొంచెం దోరగా ఎగే వరకు ఉంచుకోండి. మరీ ఎర్రగా ఎగద్దు. చిట్టపడిన తర్వాత కొంచెం జీడిపప్పు పలుకుంటే వేసుకోండి. వేయిపోయినా పర్లేదు. ఇవి కూడా వేసుకుంటే బాగుంటాయి అనమాట. చూడండి ఎర్రగైన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇది కూడా వేగిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న పప్పు ఉంది కదా, అది వేసుకుందాం. ఇది కొంచెం పచ్చిపోయే వరకు వేపుకోవాలన్నమాట. మంట మీడియంలో పెట్టుకోండి. చక్కగా నిదానంగా వేపుకోండి. త్వరగా వేగిపోద్ది అనమాట. ఇది కొంచెం వేగిన తర్వాత 1 నిమిషం పాటు వేపేసుకోండి. దానిలోకి పచ్చి కొబ్బరి ఉంది కదా, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయ, అల్లం ఈ పొడి అనమాట వేసుకుని దీనిలో కొంచెం పసుపు. దీనిలో మనం ఉప్పు ఏం వేయలేదు, ఉప్పు వేసుకోండి. చూసుకోండి ఉప్పు. మనం ఉండల్లో వేసినప్పుడు మాత్రం కొంచెం వేసాము. దీనికి సరిపడా ఉప్పు వేసుకొని ఇది బాగా పొడిగా అయ్యేంతవరకు తిప్పుకోవాలన్నమాట. బాగా పొడి అయిపోవాలి, దానిలో పచ్చి అంతా పోవాలి. అప్పుడు దాకా తిప్పుకున్న ఉండలు వేసుకుందాము. మన లడ్డూలు ఉన్నాయి కదా, చిన్న చిన్న లడ్డూలు, అవన్నీ వేసుకుని ఇదంతా బాగా పట్టేలా కలిపేసుకోవాలి. బాగా బాగా తిప్పేసుకోండి. ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఒకసారి బాగా కలిపెట్టేసుకుందాము. చాలా బాగుంటుందండి. చేయనివారంటే చేయండి. ఎప్పుడు ఒకే టిఫిన్ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేయండి. ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకుని దీని మీద నిమ్మకాయ పిండుకోండి. స్టవ్ ఆపిన తర్వాత నిమ్మకాయ పిండుకోండి. నేను ఒక చెక్కాయ పిండుతున్నా, 2 కావాలంటే ఫుల్ పిండేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇది ఎలా ఉందో కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.